రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మిగిలిన పార్టీలు బీజేపీకి గులాం చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక సైకోతనానికి ఆయన కారు కింద వ్యక్తి దుర్మరణ సంఘటనే నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన, శవ రాజకీయాల కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక నంది సర్కిల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికే బైక్ ర్యాలీతో పట్టణంలో ర్యాలీ చేస్తూ సభా వేదికకు తీసుకొచ్చారు. ర్యాలీ మార్గమధ్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో చేరి మద్దతు పలుకుతుంటే మోడీ దత్తపుత్రుడుగా జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరికి ప్రజా సమస్యల కన్నా రాష్ట్ర అభివృద్ధి కన్నా మోడీని మోయటమే మిన్నగా మారిందని దుయ్యబట్టారు. ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోవడం తప్పు కాదా? జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి. బస్ స్టాపో లేకపోతే హెడ్అప్పో జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి. మీరు నమస్కారం పెడుతూ పోవాలి. అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కారు కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు, కారు ఆగినట్టుంది, కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా ఆ మనిషిని లాగేసి పక్కన వేసేసారట. లాగి పడేసి పక్కన పడేసి ఈ కాన్వాయ్ ఇలాగే వెళ్ళిపోయిందట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా? మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కారు కింద పడితే కారు కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే, అది కూడా మెడ ప్రాంతంలో, హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో అయితే, ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది. లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. అలా కాకుండా పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, అది కూడా 100 మందితో వెళ్ళాలి అంటే 1000 మందితో బల ప్రదర్శన చేయటము, దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా, ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అసలు దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు,
మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా? నిజంగానే దీన్ని విచారణ జరగాలి, కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి. ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చేయాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక బల ప్రదర్శనే. ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు. మీ కష్టం ఏమిటి అని అడగలేదు, మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోలేదు. కనీసం ప్రజలకు కాదు కదా, ఆయన నాయకులకి, ఆయన కార్యకర్తలకి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తీరా కుంభకర్ణుడిలాగా ఆఖరణ ఎలక్షన్లు 6 నెలలు ఉన్నాయనంగా లేశారు. అప్పుడు సిద్ధం సభలకని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా. ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో, ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం, ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే ఆయనకి విగ్రహం కట్టారట, ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ, బల ప్రదర్శన. కేవలం అందుకోసమే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఇదేదో ప్రజల కోసం కొట్లాడడానికి కాదు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి, అంతకంటే కాదు. నాకింత బలం ఉంది, నాకింత డబ్బు ఉంది, నేను ఇప్పటికీ జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇది సరికాదు. పోలీసులు 100 మందితో పర్మిషన్ ఇస్తే మరి 100 మందితో అక్కడ 100 మందికి దాటినప్పుడు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు? అసలు అక్కడ జన సమీకరణ జరుగుతుంది అని పోలీస్ ఇంటెలిజెన్స్కు ముందే తెలియదా? ఇది ఒక బల ప్రదర్శన కార్యక్రమంలా మారుతుంది అన్న విషయం పోలీసులు ముందే తెలిసినప్పుడు వాళ్ళు 100 మందికే పర్మిషన్ ఇచ్చి 3 బండ్లకే పర్మిషన్ ఇస్తే ఇన్ని బండ్లు బయలుదేరుతుంటే మరి పోలీసులు ముందే ఎందుకు ఆపలేదు? ఎందుకు హౌస్ అరెస్టులు చేయలేదు? అన్ని ఆంక్షలన్నీ మా మీద మాత్రమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా పోరాటం చేస్తే విశాఖ స్ట్రీట్స్లో మేము దీక్షకు దిగితే, ఆమరణ నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేస్తారు. లేదా మేము ఇంకొక సూపర్ 6 మీద పోరాటం చేయాలనుకుంటే హౌస్ అరెస్టులు చేస్తారు. ఆంక్షల్ని కాంగ్రెస్ పార్టీకేనా? దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? లేక జన సమీకరణ చేసినట్టు ప్రజలను కొనుక్కున్నట్టు పోలీసులు కూడా ఏమైనా కొనుక్కుంటున్నాడా? సో డబ్బుంటే ఏమైనా చేసుకోవచ్చా? ఏం చెప్పదలుచుకున్నారు? మరి ముఖ్యంగా ప్రభుత్వానికి, పోలీసులకు చెప్తున్నాము, ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలకు, ఈ బల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకండి. ఇలా బల ప్రదర్శన కార్యక్రమాలు చేయటానికి కాదు రాజకీయాలు ఉన్నది. ఇలా జనం చచ్చిపోతే అది రాజకీయాలకు వాడుకోవడానికి కాదు రాజకీయాలు ఉన్నది. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి. అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు, కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ, ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ, బల ప్రదర్శనే. వీళ్ళేం నాయకులండి? కాంగ్రెస్ పార్టీలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారికి నా మీద పూర్తి నమ్మకం ఉంది. నేను ఏర్పాటు చేసిన డీసీసీలు అయితేనేమి, కోఆర్డినేటర్లు అయితేనేమి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. జనం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం మొదలు పెట్టారు. ఇప్పుడిప్పుడే జనానికి కూడా అర్థమవుతుంది. ఒక్క వైపు వైసీపీ అయినా, ఇంకో వైపు తెలుగుదేశం, జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా ఉన్న పార్టీలే. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, లేక విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి. 11 సంవత్సరాలుగా బీజేపీ, మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. మేము ఇది సాధించి తీరుతాం. ఎవరైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరి హక్కు ఉన్నాయి. అందరము బాగుపడాలి. అందరము కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఎలాగైతే అందరం సంతోషంగా ఉన్నామో, ఇప్పుడు కూడా ఈ నదుల విషయంలో మనం కొట్లాడుకోవాల్సిన పని లేదు. దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, దానికి కేంద్రం ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అన్నీ కలిపి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇచ్చిన పర్మిషన్లు మేరకు ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవరికి ఏ గొడవలు ఉండవు.
థ్యాంక్ యూ